పూండి గోవిందపురంలో ఉన్న ఈ మహల్ కి గాంధీ గారు వచ్చారని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగ. రీసెంట్ గా నేను పూండి వెళ్ళినప్పుడు ఈ మహల్ దగ్గరికి వెళ్ళాను. లోపలంతా కూడా పురాతనమైన వస్తువులు, ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి. మాకు లోపల వరకు పర్మిషన్ లేకపోవడంతో బయట నుండి వీడియో తీశాను. అప్పట్లో శ్రీ వరద కామేశ్వరరావు నాయుడు గారు పరిపాలించేవారట. ఆ రోజుల్లో మన జిల్లాకే రాజులట. ఇది చాలా పురాతనమైన కట్టడం. రీసెంట్ గా చిన్న చిన్నగా కూలిపోతుంది. అందుకే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండటం లేదు. ఈ మహల్ ఎంత పురాతనమైన 1930వ సంవత్సరంలో అంటే ఉప్పు సత్యాగ్రహం టైంలో మహాత్మా గాంధీ గారు వచ్చి ఈ మహల్ లో 3 రోజులు బస చేశారట. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ మహల్ కి చాలా చరిత్ర అయితే ఉంది. అప్పట్లో ఈ మహల్ కలకల్లాడేదట. ఏదైనా పండగో పబ్బమో వస్తే ఊరంతా ఇక్కడ ఉండేదట. నేను కూడా అక్కడ ఉన్నవారిని అడిగి ప్రస్తుతం ఈ మహల్ ఎవరి ఆధ్వర్యంలో ఉందో కనుక్కొని అతని దగ్గరికి వెళ్లి కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. మీకేమైనా ఈ మహల్ కోసం కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.